తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇలా ఊరికొచ్చి వీళ్ళు అంత రైతులు వీళ్ళు నిలవుంచుకున్న మొక్కజొన్న పంట బస్తాలు షెడ్లో ఉంటే అవన్నీ కూడా అక్రమంగా ఉంచినాయి అని వైఎస్ఆర్సీపీలో పోటీ చేసిన అంబటి మురళి గారు ఆ సరుకు ఆయన పెట్టుకున్నాడని రైతుల దగ్గర తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుందామని ఇట్లాంటివన్నీ అభియోగాలు చేస్తూ దాదాపు ఒక రెండు బస్సుల పైన పోలీసులను తీసుకొచ్చి మరి అంత అవసరం ఏమొచ్చిందో మరి దాదాపు 50-75 మంది పోలీసుల్ని తీసుకొచ్చి అక్కడ మరి ధర్నాలు హడావుళ్ళు చేసి వీళ్ళ మీద ఎంఆర్ఓలు కంప్లైంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ చేత వీళ్ళ సరుకుని సీజ్ చేయించి ఆ గోడౌన్ని సీజ్ చేసే రోజున వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే దాదాపు 100 మంది పోలీసులు తీసుకొచ్చి వీళ్ళని ఈడ్చి పక్కబడేసి సరుకులు సీజ్ చేసి ఆ వచ్చిన వాళ్ళల్లో ఎక్కడ ఏ గ్రామం అవుతానో తెలియదు ఆర్డర్ తోలుకుంటాడంట అతను ఎస్సీ క్యాండిడేట్ అతన్ని వీళ్ళు కులం పేరుతో తిట్టారని మళ్ళీ వీళ్ళ మీద ఆడోళ్ళతో సహా ఆడోళ్ళకి ఎవరు తెలుసండి దాంట్లో మాదా వెంకటేశ్వర వేరే వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో వచ్చారంటే అంత తెలుసు కాబట్టి ఓకే ఎక్కడో గ్రామం ఆటో తోలుకునేవాడు వచ్చి వీళ్ళతో పాటు కార్యక్రమంలో పాల్గొంటే అతను కూడా తెలుస్తాడా వీళ్ళకి అతనే పెద్ద రాజకీయ నాయకుడు వీళ్ళకి తెలియటానికి అతను వీళ్ళు కులం పేరుతో ఆడోళ్ళు తిట్టారంట ఆడోళ్ళు తిట్టారని చెప్పని వీళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు అంటే వీళ్ళ సరుకుని దొంగ సరుకు అని చెప్పని మొక్కజొన్న సరుకుని దాన్ని తప్పుడు కేసు పెట్టారు ఎంఆర్ఓ సీజ్ చేయించారు వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరో ఎస్సీ ఉన్నాడు అతను కులం పేరుతో తిట్టారని ఆడోళ్ళని కూడా అట్రాసిటీ కేసులు ఇరికిచ్చి ఇబ్బంది పెట్టారు ఇదంతా కూడా మన ధూళిపాల నరేంద్ర గారు ఆయన ప్రోద్బలంతో ఆయన వెనకాల ఉండి చేయించిన పని అంటే ఆయన కక్ష సాధింపు ఆయన మరి ఆయన కోపాన్ని వెలగక్కటమో ఆయనకి పని చేయలేదని ఎలక్షన్లు పని చేయలేదని అది ఆయన చూపించాడు మరి సూసిరెడ్డి లక్ష్మీప్రసాద్ వీళ్ళు అందరూ కూడా నాకు ఇప్పుడు కొత్త పరిచయం కాదు కృష్ణదేవరాయ చిరు రంగా సేవా సంఘం అని చెప్పని అనేక సంవత్సరాల నుంచి పొన్నూరు కేంద్రంగా వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతుంటారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నా చేతుల మీదుగా ఎన్నోసార్లు అక్కడ ఉన్న పేదవాళ్ళకి భోజనాలు వండి తీసుకొచ్చి పెట్టారు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఆ విధంగా తెలుసు వీళ్ళంతా నా కొత్తోళ్ళు కాదు వీళ్ళెవరు కూడా రైతు తను కొంత కౌలు తీసుకొని పొలం వ్యవసాయం చేసుకోవడం చేస్తుంటారు ఏమండి నరేంద్ర గారు ధూళిపాల నరేంద్ర గారు పొన్నూరు మీ జాగిరా ఏమన్నా పొన్నూరు నియోజకవర్గం ఎవరిది కాపులది 50,000 ఓట్ల పైన ఉన్న కాపులు నియోజకవర్గం అది ఒక్క పొన్నూరు చుట్టూతో అచ్చం కాపు గ్రామాలు 40 పైన గ్రామాలు ఉంటాయి మీకు పోనీలే అని చెప్పని జనం అందరూ మీకు నిలబడి మీకు పనిచేస్తే అంటే వీళ్ళు మీ కింద పాలేరులా కనపడ్డారా వీళ్ళు 10 ఏళ్ళపై నీకే ఊడిగం చేశారు కదా వీళ్ళంతా వీళ్ళు కులం మీద ఉన్న అభిమానం కొద్దీ కిల్లార్ రోసై వస్తే వాళ్ళ కులపోడు ఒకటి వచ్చాడని చెప్పని కిల్లార్ రోసై పనిచేశారు మన అంబటి మురళి వస్తే ఆయనతో ఉన్న సాన్నిధ్యం స్నేహం కొద్దీ వాళ్ళ కులం పేరుతో వాళ్ళ ఇష్టం ఎవరు మీ కమ్మోలు మీకు చేసుకోవట్లా ఎవరి కులం వాళ్ళు చేసుకోవట్లా మీరు పక్కడికి ఒకటి ఓటేస్తారేంది ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో మొన్న మొత్తం కాపులు మీకు ఓట్లే పెట్టాక నువ్వు గెలిచింది మీ కులపోలే మీకేసుకోవాలా అంటే మిగతా కాపులు కూడా మీకే ఉడిగం చేయాలంటే వాళ్ళ కులపోలు ఎవరు వస్తే చేయకూడదా ఆయన అంబటి మురళి గారికి వాళ్ళకున్న అభిప్రాయం కొద్ది పని చేసుకున్నారు ఎవరు ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది దాని కక్ష కట్టి వీళ్ళు దాదాపు 12 ఎకరాలు సొంత పొలాలు ఉన్నాయి వీళ్ళకి 18 ఎకరాలు కౌలు తీసుకున్నారు పాస్బుక్లు ఉన్నాయి రికార్డు ఉంది వీళ్ళు వేసిన మొక్కజొన్న పంట మొత్తాన్ని ఈ క్రాప్ వాళ్ళు నమోదు చేశారు ఇంత పంట వేశారు వీళ్ళు అని చెప్పని వీళ్ళు పంట వేశారు వీళ్ళ సొంత పంట అని రికార్డు కనపడుతుంది అది పొలాలకు అనుకుని ఉన్న షెడ్ సముద్రయ్య గారిది అది గోడౌన్ ఏమన్నా సరుకు దాచుకునే గోడౌన్ ఆయన వేసుకున్న షెడ్ అది ఆయన పంట సరుకు వస్తే పెట్టుకోవడానికి ఆయన ట్రాక్టర్లో పెట్టుకోవడానికి ఆయన దగ్గర నుంచి పనిచేసే పనులు ఉండడానికి లోపల గదులు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి మంచినీళ్ళు సప్లై ఉంది మోటార్ ఉంది ట్యాంకులు ఉన్నాయి గోడౌన్లు ఇవ్వడం ఇవన్నీ పెడతాడా ఆ మాత్రం మెదడు పనిచేయట్లేదు ఎవరికి వాళ్ళ పొలాలు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు షెడ్ వేసుకొని వాళ్ళకు వచ్చిన సరుకు 1000 క్వింటాల్ని 4 రైతుల మీద వచ్చి 30 ఎకరాల మీద వచ్చిన పంటని ఈ క్రాప్ లో నమోదైన పంటను తెచ్చి లోపల పెట్టుకుని మీ ప్రభుత్వ వైఫల్యం ఎమ్మెల్యేగా మీ వైఫల్యం మొక్కజొన్న పంట ఎంత పడుతుంది చుట్టుపక్కల దాని మద్దతు ధర ఇవ్వాలా ప్రభుత్వ తరపున కేంద్రాలు పెట్టి వాళ్ళకి రైతులకి మంచి రేటుగా పంట కొని చేసుకోవాల్సింది మీ ప్రభుత్వం దళారులకు లాభం చేయడం కోసం మీ ప్రభుత్వం తోడు పంట కొనింది ఎక్కడన్నా
ఎక్కడైనా ఏర్పాట్లు చేసిందే ప్రభుత్వం? మొక్కజొన్న కొనే కార్యక్రమం పెట్టిందే, కేంద్రాలు పెట్టిందే? బయట దళారులు వచ్చి రూపాయి ₹1 కొనుక్కుంటున్నారు వీళ్ళ దగ్గరికి వచ్చి, డబ్బులు అవసరం వచ్చి వీళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళ పంట రేపు ఆగస్టు దాకా ఏదో పెట్టుకుంటే రేటు పెరుగుద్ది, నిదానంగా అమ్ముకుందాం సరుకు పెట్టుకుంటే, అవతల అమ్మటి మురళి గారి ఇల్లు అవతల ఉందని చెప్పని ఈ షెడ్ ఎవరి పేరు ఉంది? సముద్ర గారి పేరు ఉంది. ఆయన ఎవరికి అద్దెకి ఇచ్చారా దాన్ని ఏమన్నా? ఆ వీళ్ళు రైతులు తెచ్చి పెట్టుకున్న సరుకుని ఎంఆర్ఓని టీడీపీ కార్యకర్తలు ఎవరెవరో తీసుకొచ్చి దౌర్జన్యం చేసి సీజ్ చేయించి దాన్ని వీళ్ళు గట్టిగా మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టించి, అంటే ఇది ఎంతైంది? కక్ష సాధింపు కదా ఏంటి? కక్ష సాధింపు కదా ఇది. మళ్ళీ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, నియోజకవర్గంలో చెడ్డ పేరు వస్తుందంటే కప్పిపుచ్చుకోవడానికి ఉగ్గిరాల సీతారామయ్య పత్తిపాడు నియోజకవర్గం, పొన్నూరుకి ఏం సంబంధం? దేగల ప్రభాకర్ తాడికోడ నియోజకవర్గం, ఆయనకేం సంబంధం పొన్నూరుతో? రాజా మాస్టర్ ఇదంతా కాపు నాయకులు, టీడీపీలో ఉన్న కాపు నాయకులు, టీడీపీకి సేవ చేసి తరిస్తున్న కాపు నాయకులు మా వాళ్ళు. రాజా మాస్టర్ గుంటూరు, ఆయనకేం సంబంధం? వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అదే ఊర్లో సత్యమేవ జయతే కార్యక్రమం పెట్టి వాళ్ళ చేత ఎక్స్ప్లెనేషన్ ఇప్పించుకుంటారా? కక్ష సాధింపుకి దౌర్జన్యాలు చేయటం దేనికి? 100 మంది 150 మంది పోలీసులు దేనికి? రైతుల మీదకి మీరు చేసిన దాడి ఎట్లాంటి దాడి? ఎట్లాంటి అవమానం అది? ఆడోళ్ళు తిట్టారా? ఎక్కడో ఊర్లో ఆటో దొరుకునేవాడు ఆడోళ్ళు గుర్తుపట్టి తిట్టారా కులం పేరుతో? ఎవరన్నా వింటే నమ్ముతారా ఇలాంటి విషయాల్ని? ఇది మీరు ఈ అహంకారాలు మార్చుకోండి. ఈ రాష్ట్రం కమ్మోళ్ళు, రెడ్లు ఎవడయ్యా సొమ్ము జాగిరి కాదు, ఎవరో మీ కింద పాలేరులం కాదు. మొన్న జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం వలన ఇంకోటో రాష్ట్రం పాడైపోతుందని ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏదో బదిలాడుకుంటే అందరు కలిసి నిలబడి ఒక మాట మీద ఉండి చేసి పెట్టాం. ఈరోజు నువ్వు గెలిచావు, ఇంత మెజారిటీ వచ్చిందంటే కాపుల నియోజకవర్గంలో కాపులు బలంగా వేయబట్టే. కాపులు వల్ల గెలవలేదని చెప్పు, ఒక మాటను. కాపులు నాకు చేయలేదు, నాకు కాపులతో నాకు అవసరం లేదు ఒక మాటను సరిపోద్ది, తేలిపోద్ది, అటో ఇటు తేలిపోద్ది. ఇది అంతా కూడా మీ ప్రభుత్వం ఏర్పడిన రోజే నిర్ణయం తీసుకున్నారు. కింద ఉన్న కేరళ మొత్తానికి చెప్పారు కాపుల్ని జనసేన కార్యకర్తలు తొక్కేయమని. ఏ కులం జగన్మోహన్ రెడ్డి చేతితో నలిగిపోతూ రాష్ట్రంలో ఉండాలా, వెళ్ళిపోవాలా, పార్టీ ఉంటుందా లేదా? మీ రాష్ట్ర అధ్యక్షుడు బొక్కల పార్టీకి అక్కడ పార్టీ రాన్నాడు అచ్చెన్నాయుడు అన్న పార్టీని మిమ్మల్ని అండగా నిలబడ్డ కులం ఇది. దీన్ని మీరు ఏం చేశారు? గెలిచిన తర్వాత గ్రామ స్థాయి వరకు కాపుల్ని జనసేన కార్యకర్తలని తొక్కేయమని నిర్వీర్యం చేయమని చెప్పన్నారు. 30% నామినేషన్ పోస్టులు అన్నారు, 3% వచ్చినాయా? ఇవన్నీ చూస్తున్నాం మేము. గ్రామాల్లో మీరు చేస్తున్న దౌర్జన్యాలు, మీరు పెడుతున్న ఇబ్బందులు, కాపులకి ఏ రకమైన పథకాలు అందనీయకుండా కాపు కార్పొరేషన్ లో 2 సంవత్సరాలకు ఎంత ఇవ్వాలయా? 2000 కోట్ల పైన రావాలా? రూపాయి ఇచ్చారా దీనికన్నా నిధులు? మీరు అడిగాము ఎవరన్నా దీన్ని? కాపు కార్పొరేషన్ లో ఎంత ఉన్నాయి నిధులు అని చెప్పి సమాచార హక్కులు అడిగితే మొన్న ఎవరో ఎన్నో పైసలను రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి అని చెప్పని చెప్పారు. ఇదేనా మిమ్మల్ని నమ్ముకుంటే మీరు చేసే పనులు? మేము మిమ్మల్ని అడగట్లేదే, మిమ్మల్ని ఏం అడగట్లేదే. మేము మా కాపు కార్పొరేషన్ నిధులు ఇచ్చారని మిమ్మల్ని అడుక్కునే పరిస్థితిలో మేము లేవు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడానికి రెడీగా ఉన్నాం. మీరు మమ్మల్ని దౌర్జన్యం చేసి అణిచివేయమని మీ అధిష్టానం చెప్పింది మాకు తెలుసు. గ్రామాల్లో మీ టీడీపీ నాయకులు మాతో కాపులతో ఎట్లా ఉంటున్నారో మాకు తెలుసు. జనసేన కార్యకర్తలతో మీరు ఎట్లా ఉంటున్నారో మాకు తెలుసు. దీని అన్నిటికీ మీకు మూల్యం చెల్లించడానికి రెడీగా ఉన్నాం. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాపులది యొక్క తీవ్రత, వాళ్ళ యొక్క ఆవేదన ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. దీని కొంచెం కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి కొంచెం ఈ అధికారాలు శాశ్వతం కాదు. ఇలాంటి అధికారాలు ఏవి కూడా ప్రజల్ని సేవ చేసి ప్రజల్ని మంచి మార్గంలో మీ వైపు తిప్పుకోండి. ఇదేదో మా జాగీరు, మీరందరూ మా కింద పడి ఉండాలంటే ఎవడి కింద పనోడు కాదు. మీకు ఉడిగం చేసే కాపులు ఉడిగం చేస్తారేమోలే. కొన్ని నియోజకవర్గంలో అందరూ అట్లా ఉండరు. ఎక్కడికక్కడ ఎవరు రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు పార్టీలు వాళ్ళకు ఉంటాయి. దానికి కక్ష కట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో కులం లేదు. మేము ఖచ్చితంగా వీళ్ళకి జరిగిన అన్యాయం, నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి నాకు అన్ని తెలుసు, ఏం జరుగుతుంది మొత్తం తెలుసు నాకు. ఈ రోజున అదే విషయం మీద మాట్లాడటానికి వచ్చారు. ఇది ఈ కులం తరపున ఖచ్చితంగా మేమందరం కూడా వీళ్ళకి అండగా ఉంటాం. వీళ్ళకి న్యాయం జరిగేదాకా మేము ఖచ్చితంగా పోరాడతాం. ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం మానుకోండి. మీరందరూ కూడా టీడీపీ వాళ్ళు మీరు ప్రజలకి సేవ చేయండి. సేవ చేసి మెప్పు పొందండి. మీ ఏపు తిప్పుకోండి. దౌర్జన్యం చేస్తేనో బెదిరిస్తేనో ఎవడు వచ్చి మీతో పాటు వచ్చి పనిచేసే పరిస్థితి ఉండదు. ఇది రేపు ఎదురు తిరిగితే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఏదో వీళ్ళదే ఉందిలే, వీళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నాడు, ఆడే చెప్పి మనందరికి ఓట్లు ఇచ్చి పెడతాడులే, ఏదో
నచ్చ చెప్పి మభ్య పెట్టే ఓట్లు అతను అదే మా పవన్ కళ్యాణ్ అదే కదా మాకు చెప్పేది. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉంది, ఓట్లు వేయండి, కాపులు పెద్ద పాత్ర పోషించండి, ఇవే కదా ఆయన మాకు చెప్పింది. ఎలక్షన్ అయిన తర్వాత నేను 15 ఏళ్ళు ఊడిగం చేస్తా, మీరందరూ కూడా వచ్చి నాతో పాటు ఊడిగం చేయండి వాళ్ళకి. ఇవన్నీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా చూస్తున్నాం అన్ని. రేపు పొద్దున ఆయన చెప్తే ఇంకెవరు చెప్తే ఇన్నే పరిస్థితులు మా పొలం లేదు, వినం. రేపు ఖచ్చితంగా ఎవరు గ్రామాల్లో ఎవరు పరిస్థితులు బట్టి వాళ్ళు ముందుకు పోతారు. మొన్నంటే ఆయన ఓడిపోయాడు, ఆయన పరుగు పోతుందంటే నిలబడ్డాం తప్ప ఎల్లకాలం నిలబడాల్సిన అవసరం మాకు లేదు. రేపు రాబోయే రోజుల్లో మీ ప్రవర్తన ఇట్లాగే ఉండి, మీరు మొన్న ముట్లూరు జరిగిన గొడవ ఏంటి? మీ టీడీపీ వాళ్ళు మీ సామాజిక వర్గం నుంచే కదా. లాస్ట్ ఇయర్ కారంపూడిపాడులో జరిగిన గొడవ ఏంటి? మీ సామాజిక వర్గం వాళ్ళను మీ పార్టీ వాళ్ళదే కదా. మన బుడంపాడు నరకొడుకు దగ్గర జరిగిన గొడవ ఏంటి? ఇవన్నీ కూడా మీ టీడీపీ పార్టీ నుంచి వస్తున్నాయి కదా. మరి వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మీరు నిలబడలేదు? ఈ పౌరుషం, ఈ బలాలన్నీ వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు చూపించలేదు? మేమంతా అధికారం వచ్చినప్పుడే గుర్తుకొస్తా మేము మా మొనగాళ్ళం పోటుగాళ్ళం అని చెప్పని మీకు సేవ చేసి మీకు అండగా నిలబడి మా ప్రాణాలు పనంగా పెట్టి జగన్ పార్టీకి మీకు అండగా నిలబడ్డ కాపులు ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు? ఈ విధంగా మీరు జగన్ కు ఊడిగం చేశారు, బీసీ ఎస్సీలతో బాగుంటున్నారు, కాపులు ఏం పాపం చేశారు? కాపులు మీరు దాడి చేస్తున్నారు. ఈ విధంగా మీరు వెనకాల మీ ఆలోచన ఏంటి? ఈ జాతి అతిపెద్ద జాతి, ఈ జాతి ఓట్ల మీద ఆధారపడటం, వీళ్ళు నిర్వీర్యం చేయాలా, అణిచివేయాలా, 4 ముక్కలు చేస్తే కానీ రేపు మళ్ళీ గెలవం అని చెప్పిన ఆలోచన మీకు. మీరు ఏ ఆలోచనతో ముందుకు పోతున్నారు? ఏ ఆలోచనతో ముందుకు పోయినా మీకంటే నెట్టబోతున్నాం, మీకంటే ముండోళ్ళం. ఒకసారి తెగిచ్చామా ఎక్కడి దాకైనా వెళ్ళిపోతాయి, ఎక్కడి దాకైనా వెళ్తాం రేపు రాబోయే ఎలక్షన్స్ లో. కాబట్టి మేము మీతో నిజాయితీగా మంచుకున్నాం, అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరితో మంచిగా ఉండండి, నిజాయితీగా ప్రజలకు ప్రభుత్వం ద్వారా సేవ చేయండి, మెప్పు పొందడానికి ప్రయత్నం చేయండి. వేరే మార్గాలు మా మీద చూపించాలని ప్రయత్నం చేస్తే అది బెడిసి కొట్టుద్ది, మీరు ఇబ్బంది పడతారు. మరి ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ గ్రామ స్థాయిలో వీళ్ళు చేస్తున్న పనులు మరి అధిష్టానం చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుసో తెలీదో నాకు. మరి వాళ్ళు మరి ఎక్కడ నిద్రపోతున్నారు? మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడో నిద్రపోతున్నారులే. ఆయన పార్టీ ఆఫీసులో ఉండరు, ఆయన మినిస్టర్ పేషీలో కనపడరు, పార్టీ ఆఫీసులో కనపడరు. ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన మళ్ళీ ఆయన టైం ఎక్కడ దొరుకుతుందో సినిమాలు చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి కూడా తెలియదేమో, వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఉన్నారేమో. ఈ విధమైన ప్రవర్తనతో ఇలాగే ముందుకు పోతే మాత్రం రేపు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించారు.